ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుడు మనల్ని ఏ ఉద్యోగాల్లో అయితే మనల్ని స్థిరపరిచాడో, ఏ పనుల్లో ఏ రెస్పాన్సిబిలిటీలోనైతే మనల్ని పెట్టాడో ఆ రెస్పాన్సిబిలిటీని మనము నమ్మకంగా చేస్తూ ఉన్నామా? ఒకవేళ మన ఉద్యోగంలో ఏదైనా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను నిజంగా నమ్మకంగా చేస్తూ ఉన్నామా? లేకుంటే యజమానుడు చూసినప్పుడు ఒకలాగా, బాస్ చూడనప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఫెయిత్ఫుల్గా ఉంటా ఉన్నామా? యోసేపును మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, పోతీఫర్ ఇంట్లో ఆయన పని చేస్తున్నప్పుడు అన్ని విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడంట. ఏది దొంగలించలేదు, ఏ విషయంలో కూడా ఆయన న్యాయం తప్పలేదు, నీతిని తప్పలేదు. యజమానుడు ఇంట్లో ఉన్నా, ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయినా ఒకే రీతిగా నమ్మకంగా ఆయన పని చేశాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా ఆయనను వర్ధిల్ల చేశాను అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే, దీవించాలంటే, నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలా, నీతిగా చేయాలా, న్యాయంగా చేయాలా. వాక్యం చెప్తా ఉంది ఆదికాండము 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఎప్పుడైతే ఆయన నమ్మకంగా పనిచేశాడో, దేవునికి విధేయత చూపించాడో, యజమానునికి విధేయత చూపించాడో, దేవుడు ఆయనను బహుగా వర్ధిల్ల చేశాడు. మనం కూడా మన జీవితంలో వర్ధిల్లాలంటే, ఆశీర్వదింపబడాలంటే, దేవుడు మనకు తోడై ఉండాలంటే, మనకు అప్పగించిన బాధ్యతని నమ్మకంగా చేద్దాము. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోనకపోయినా, దేవునికి నమ్మకంగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.